హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, కుట్టిన నెక్‌కి పైపింగ్ ఎలా వేస్తారో, ఆల్రెడీ కుట్టిన నెక్‌కి ఒకసారి చెప్పండి అక్క అని. సో, నేను ఆల్రెడీ కుడుతున్నానండి ఇప్పుడు. మీకు కూడా యూజ్ అవుతదని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి నేను నెక్‌ని తిప్పేస్తున్నానండి. ఇదొచ్చేసి బోట్ నెక్ విత్ డ్రాప్ అనమాట. సో, చూడండి నేను ఎలాగైతే తిప్పేస్తున్నాను. పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి కింద కూడా ఈక్వల్‌గా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పిన్ తీసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టాలి ఇలాగా. సో, ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఓపెన్ చేయడానికి ఒక పిన్ని సహాయంతో తీస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఇలాగా చూడండి అంతే. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఐరన్ చేసుకోండి మీకు ఏమైనా వీలైతే, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి మొత్తం కూడా ఇలాగే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాము. అంటే మనకి లైనింగ్ అనేది జాయిన్ చేసేద్దాము. ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకి సైడ్ కొంచెం అతుకు పడుతుందని చెప్పాను నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో. సో, అది కూడా జాయిన్ చేసేసుకుందాం తర్వాత. ఇదంతా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ. ఇక్కడ కూడా అంతే. నెక్ దగ్గర, ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ కొంచెం తక్కువైంది కదా, ఇవి మనం జాయిన్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే బోట్ నెక్ అయినా ఏదైనా సరే జాయిన్ చేసినప్పుడు ఇదే మెథడ్ ఫాలో అయితే మీకు పీల్చుకుపోకుండా ఉంటుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసేద్దాం. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు అనమాట. తక్కువ ఉంది మనకి క్లాత్. ఇక్కడ కూడా అంతే. ఈ డాట్ వచ్చి చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసేయండి. సో, రెండోది కూడా ఇదే మెథడ్ సేమ్. ఉల్టా సీదా చెక్ చేసుకుని ఎటైతే వస్తుందో తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇది కూడా అంతే. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట. అలా ఓపెన్ చేసేసి పిన్ని సహాయంతో నీట్గా రెడీ చేసేసుకుని మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మన పిన్ని సహాయంతో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసి డ్రాప్ అనమాట. నార్మల్గా లైనింగ్ జాయిన్ చేసేసుకోకుండా, అంటే మామూలుగా లైనింగ్ జాయిన్ చేసేసుకుని తర్వాత పైపింగ్ వేసుకోవచ్చు. కానీ కుట్టేసిన నెక్కి పైపింగ్ వేసి చూపించమన్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అయిపోయిందండి ఇది నీట్గా. తర్వాత వచ్చేసి ఇది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా ఇలా వెళ్ళిపోవాలి. చూడండి ఇది కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. మళ్ళీ సైడ్కి కొద్దిగా జాయింట్ పడుతుంది, జాయిన్ చేసేసుకుందాం. మిగిలిన క్లాత్ మనం హ్యాంగింగ్స్ కోసం వాడుకోవాలి, అంటే థ్రెడ్స్ బ్యాక్ డోరీస్ కోసము. ఇదంతా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సో, ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సగానికి ఇలా కరెక్ట్గా చేసుకుని టక్స్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకుని బ్యాక్ పార్ట్లో కూడా టక్స్ అనేది వేసేసుకుందాం.
ఇక్కడ కూడా అంతే, ఇలాగా. అయిపోయింది. అది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మన పైపింగ్ వేసుకునేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ముందైతే కుట్టుకోవాలండి. చూసారు ఎలా ఉంది కదా, దీన్ని ఉక్సు పట్టి కాజా పట్టి అయితే కుట్టుకుందాం. చూద్దాం ఒరిజినల్ క్లాత్ ఏమైనా ఉందా లేదా అని. నా దగ్గర అయితే లేదు, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. అవి వేసినా కూడా అంత లుక్ రావండి. ఇది వచ్చేసి మన డోరీకి కావాలి కాబట్టి నేను దీన్నే వేసేస్తాను, లైనింగ్ క్లాత్నే వేసేస్తాను. అడుగు భాగంలో పెట్టేశాను కాజా పట్టి కోసము. ఎడమ చేతి వైపుకి కాజా పట్టి ఉంది వీళ్ళకి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 1.5 ఇంచ్ అయితే వస్తుంది. అంటే 3 ఇంచులు తీసుకోవాలండి. 3 ఇంచులు తీసుకుంటే మనకి డబుల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్న ప్రాబ్లం లేదు, బ్యాక్ ఓపెన్ కదా, మళ్ళీ మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఓపెన్ అవ్వకుండా ఉండాలి హుక్స్ పెట్టుకున్న తర్వాత, అందుకని మీరు ఎక్కువే తీసుకోండి. తర్వాత వచ్చేసి రెండోది చూడండి, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని కాజా పట్టి కోసము 1.5 ఇంచుతో తీసేసుకున్నాను. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోండి. కాజా పట్టి కోసం మాత్రం అడుగు భాగంలో పెడతాం కదా, ఉక్స్ పట్టి కోసం పైనుంచి పెట్టాలన్నమాట, క్లాత్ పైనుంచి. ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుందాం ఇలాగా. సో చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వచ్చేసింది, చూసారా డ్రాప్ అనేది. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ కుట్టిన నెక్కి వేయాలి కాబట్టి నేనైతే క్రాస్ కొన్న క్లాత్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. నేను ఇది ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను చెప్పాను వీడియోలో. మనకి ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకుని ఏం చేయాలంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేయాలండి. ఫస్ట్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి పీస్ అనేది ఓన్లీ మనకి ఇలాంటి నెక్కలకి వాడుకోవచ్చు కాబట్టి ఎంత ఉందో అంత తీసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఫస్ట్ వచ్చేసి ఒక పాదమించు అంతా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అంతే, ఇలా ఫోల్డింగ్ చేయాలి. మొత్తం సగానికి ఫోల్డ్ చేయకూడదు, ఇన్విజిబుల్ పైపింగ్ కాదు కదా, సగానికి అస్సలు ఫోల్డ్ చేయకూడదు. వన్ సైడ్ మనకి థ్రెడ్ ఎంత ఉందో అంతా ఫోల్డింగ్ చేయాలి. నార్మల్ పాదంతోనేనండి, ఎలాగ సెట్టింగ్ చేయాలో కూడా నేను చెప్పాను వీడియోలో. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి. అంటే ఇంకొక ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఆ ఫోల్డింగ్ ఎంతైతే క్లాత్ కావాలో అంత ఉంచేసుకుని ఈక్వల్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూడండి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పట్టీలాగా రెడీ అవుతుందన్నమాట. ఈ పట్టీని మనం పాత బ్లౌజులకైనా కుట్టేసిన బ్లౌజులకైనా వేసుకోవచ్చు, కొత్తగా కుడుతున్న బ్లౌజులకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ గోడు అనేది మన వైపుకు ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఉల్టా అనేది కూడా మన వైపుకే రావాలన్నమాట. గోడు ఉల్టా మన వైపు రావాలి. మనం తిప్పినప్పుడు సీదా ఉండాలి. నెక్ తిప్పినప్పుడు ఇదిగోండి ఇలా కార్నర్కి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వచ్చేసరికి, అంటే మనకి హుక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మన వైపుకి తిప్పుకోవాలి. ఇక్కడ కూడా అంతే.
ఇలాగా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ కుట్టేసాం కదా అందుకుని. పాత బ్లౌజులకైనా కొత్త వాళ్ళకైనా ఇదే మెథడ్ అండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా సేమ్, వెనకాల ఇలా ఉంది కదా, కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదంటే ఇంకో స్టిచ్ వేయండి. పాత బ్లౌజ్ ఉంటాయి కదా, పాత బ్లౌజ్కి మీరు పైపింగ్ వేసుకోవాలంటే ఇదే మెథడ్. ఒక సిస్టర్ కూడా అడిగారు పాత బ్లౌజులు కూడా ఎలా వేసుకోవచ్చా కానీ పైపింగ్, ఇది మెథడ్ బాగుంటుందండి. ఇదండి ఈరోజు